హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ వరల్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోయే వీడియో వచ్చేసి మొక్కజొన్న బూరెలు. నా స్టైల్ ఆఫ్ మొక్కజొన్న బూరెలు అనమాట. ఏం చేయాలి, ఇవాళ సండే కదా, ఖాళీగా ఉన్నానని చెప్పి ట్రై చేశాను. సో ఇవి మొక్కజొన్నలు నేను నిన్నే తీసి పక్కన పెట్టాను, సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టాను. సో అండ్ దాంట్లో ఉన్న డస్ట్ అంతా తీసేసి ఎలా చేయాలంటే, లైక్ మీరు ఏదైనా బౌల్ కానీ ఒక చిన్న గ్లాస్ కానీ ఏదైతే మెజర్మెంట్ తీసుకోవాలి, అంటే కొలత ప్రకారమే చేస్తే బాగా వస్తుంది అనమాట. సో నేను జస్ట్ ఈ టీ గ్లాస్తో 2 గ్లాసుల మొక్కజొన్న గింజలు తీసుకున్నాను. ఇవి స్వీట్ కాదు, నార్మల్ వే హాట్, అంటే స్వీట్ లేని మొక్కజొన్న పొత్తులు అనమాట. వాటిని గింజలు తీసి పక్కన పెట్టి ఉంచాను ముందే. ఆ 2 గ్లాసులు తీసుకొని, ఇది బెల్లం వచ్చేసి ఒక పావు కిలో ఉంటుంది కదా బెల్లం ముద్ద. సో ఒక పావు కిలో బెల్లం ముద్ద తీసుకున్నాను. 2 గ్లాసులకి 2 చిన్న టీ గ్లాసులకి ఒక బెల్లం ముద్ద దంచి ముక్కలు ఇలా మిక్సీ జార్లో వేసి వాటర్ లేకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టాను. సో చూడండి, అంటే ఆ బెల్లం తురిమినా పర్లేదు, దాన్ని ముక్కలు చేసి గ్రైండ్ చేశాను మిక్సీలో వేసి. సో గ్రైండ్ చేస్తే నాకేమనిపించిందంటే కొంచెం లూజ్గా అనిపించింది. అంటే బెల్లం ఎక్కువైంది అంటే దాంట్లో కొంచెం నేను వాటర్ పోసాను, ఒక చుక్కే పోసాను, కానీ అది వచ్చేసి ఏమైందంటే కొంచెం లూజ్గా అయింది. సో మళ్ళీ దాన్ని కొంచెం ఏం చేశానంటే, మళ్ళీ కొన్ని మొక్కజొన్న గింజలు దాంట్లో వేసి, అంటే బెల్లం లేకుండా విడిగా మొక్కజొన్న గింజలు వేసి పడితే పౌడర్లా వచ్చింది. సో ఆ పౌడర్ని కలిపాను. ఇప్పుడు బాగానే ఉంది. ఆ క్లిప్ మిస్ అయింది, సారీ. బట్ జస్ట్ బెల్లం లేకుండా మొక్కజొన్న గింజల పొడిని తీసుకొచ్చి కలిపాను. చూడండి, ఇలా వచ్చిందనమాట క్వాంటిటీ ఇప్పుడు. సో ఇలా వచ్చిన దాన్ని మనం బూరెలు వేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే, కొబ్బరి పొడి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి పొడి అనేది ఆప్షనల్ ఇక్కడ. సో ఈ కొబ్బరి పొడి అనేది వేసుకొని బాగా కలిపాను నేను. ఇంక ఇది తప్ప నేను ఏమీ వేయలేదండి. బెల్లము, మొక్కజొన్న గింజలు అండ్ ఉంటే కొబ్బరి పొడి, లేకపోతే లేదండి. దీనివల్ల ఏంటంటే జస్ట్ ఫ్లేవర్ అండ్ కొంచెం మెత్తదనం అనేది వస్తుంది మనకు. బూరెలు అనొచ్చు, వీటిని గారెలు అనొచ్చు. సో దీనికోసం ఏంటంటే కొంచెం వెడల్పాటి కళాయిని తీసుకున్నాను నేను. బాగా క్లీన్ చేసి దాన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం అది కళాయి వేడయ్యేదాకా ఆన్లో పెట్టాను. అంటే ఎక్కువ పొగ వస్తుందని చెప్పి చిమ్నీ ఆన్ చేశాను అనమాట, కొంచెం ఇంట్లో వేడి ఉంటుందని. సో అందులో చూడండి, జస్ట్ క్లీన్ చేశాను. దాంట్లో కొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్ కంటెంట్ పోవడానికి కొంచెం నేను హీట్ చేశాను ఫస్ట్ కళాయి పెట్టి. అండ్ దీని తర్వాత ఏంటంటే మనకి బాగా కొంచెం దాంట్లో ఉన్న తేమ అనేది పోవాలి కదా. వాటర్ అంటే వాటర్ కాదు, కొంచెం మనం కడిగిన తర్వాత తేమ ఉంటుంది కదా, ఆ తేమ అనేది పోయిన తర్వాత మనం ఆయిల్ అనేది దీంట్లో పోసుకోవాలి, డీప్ ఫ్రైకి సరిపడా. సో నేను వాడింది రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో ఉంటే మన ఇంట్లో ఏ ఆయిల్ వాడుతామో ఆయిల్ వాడుకోవచ్చు. చూడండి, ఇది మనం వేసుకోవాల్సిన గారెల పిండి పక్కకు పెట్టాను. అండ్ దీంట్లో కావాల్సినవి, మనం గారెలు తీయడానికి గరిట, అంటే జల్లిగంట అంటాం కదా, జల్లిగంట. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే టీ ఫిల్టర్ అంట కదా. సో మేము ఇది టీ ఫిల్టర్ లాగా యూజ్ చేయను. సో దీనికి వేరే పర్పస్ ఉంది, నేను చెప్తాను అది ఎందుకు పక్కన పెట్టానని చెప్పి. సో అది కూడా మనకు ఒక ఇంగ్రీడియంట్ అనమాట గారెలు చేసే ప్రొసీజర్లో. అది కూడా మనకు మ్యాండేటరీ. కొంచెం ఆయిల్ నాకు సరిపోయినట్లేదు. సో మళ్ళీ నేను కొంచెం ఆయిల్ పోసాను, కొత్త ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి పోసాను. అండ్ ఇక్కడ నేను హాట్ బాక్స్ ఒకటి తీసుకున్నాను, హాట్ ప్యాక్ చేసిన గారెలన్నీ దాంట్లో స్టోర్ చేయడానికి అనమాట, బాగుంటుందని చెప్పి. సో ఇప్పుడు అన్నీ రెడీ. సో మనము ఇంకా గారెలు వేద్దామని చెప్పి రెడీగా ఉన్నాను. ఆయిల్ హీట్ అవుతుందన్నమాట ఈ గ్యాప్లో. సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది పిండి, నేను ఏమి కలపలేదు దీంట్లో. మొక్కజొన్న, బెల్లము అండ్ కొబ్బరి పొడి అండ్ నీళ్ళు, గారెలు వేయడానికి పక్కన పెట్టుకున్న నీళ్ళు. చూడండి, నేను వీడియో తీయమని మా మమ్మీకి చెప్పాను, బట్ తనకి రాలేదు. సో తర్వాత నేనే తీసుకున్నాను నా వీడియో. సో చూడండి, ఆ వాటర్ని ఫస్ట్ గారెలు వేసేటప్పుడు చేతులు ఇలా తడుపుకొని ఈ ఫిల్టర్ కూడా కొంచెం పైన ఇలా అప్లై చేసి, అంత లోతుగా స్టీల్ ఫిల్టర్ తీసుకున్నాను నేను. చూడండి, నేను గారెలు వేయడానికి ఈ ఫిల్టర్ని యూజ్ చేస్తాను. నేను నార్మల్గా వడలేసినా ఏదేసినా నాకు చేతులతో ప్రాపర్గా రావని, ఇలా అయితే షేప్ బాగా వస్తుందని చెప్పి ఇలా వేస్తాను. చూడండి,
చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో అందుకే నేను ఇది యూస్ చేస్తాను. నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద టిప్ యూజ్ అవుతుంది ఎవరికైనా గారెలు వేయడం రాని వాళ్ళకి అలా. బికాజ్ నాకైతే ఇలాగే వస్తుంది. అంటే చాలామంది చేత్తోనే చేసేస్తారు, లేదంటే పాలిథిన్ కవర్ వేసుకొని చేస్తారు. సో మన క్వాంటిటీ అలా ఉంటే ఎలా అయినా చేయొచ్చు. చూడండి, చేత్తో కూడా నేను ఫస్ట్ టైం వేస్తున్నాను, ట్రై చేశాను, బట్ వస్తుంది కానీ అంత షేప్ రాదు. దీని మీద అయితే ఫిల్టర్ మీద మంచి షేప్ వస్తుంది అని చెప్పి నేను అలా వేస్తాను అనమాట. సో ఎవరికైనా యూజ్ అవుతాయి. ఇదే కాదు, మనం వడలు కూడా వేసుకోవచ్చు, వడలు గారెలు అన్నీ ఇదే టీ ఫిల్టర్తో చేసుకోవచ్చు. చాలామంది రాక స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు కదా. సో కొంచెం ఇది ఫస్ట్ది కదా, కొంచెం ఎక్కువ హీట్ అయిపోయి బ్లాక్ అయింది. ఎనీహో అది మనం బెల్లం వేసాం కదా, సో బెల్లం ఈజీగా కలర్ అనేది చేంజ్ అవుతుంది, బ్రౌన్ టు బ్లాక్. సో ఏం కాదు, తినేయచ్చు, బాగుంటుంది. చూడ్డానికి చాలా యమీగా ఉన్నాయి. సో నాకు చేస్తుంటే తినబుద్ధి వేసింది. అండ్ స్మెల్ ఈజ్ వెరీ అద్దుర్స్ అండి. చేసేటప్పుడు బెల్లం యూజ్ చేసాం కదా మనము, చాలా చాలా బాగుంది. చేస్తుంటేనే నాకు తినాలనిపించింది అనమాట, అంత బాగున్నాయి, నాకైతే నచ్చాయి. సో మీరు ఎవరైనా షుగర్ ఇంకెక్కువ తినేవాళ్ళ, స్వీట్నెస్ ఇంకెక్కువ కావాలి అంటే నాకు అది సరిపోయింది. ఇంకొక ముద్దలో సగం అనేది తీసుకోవచ్చు. నేను ఒక ముద్ద తీసుకున్నాను కదా, విచ్ ఈజ్ నథింగ్ బట్ 250 గ్రాములు. అది ఇంకా కావాలంటే మీరు ఒక 100 గ్రాములు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు బెల్లము, అది మీ ఇష్టము. కాకపోతే ఏంటంటే ఎక్కువ బెల్లం వేస్తే మనం కొంచెం ఎక్కువ మొక్కజొన్నలు వేయాలి, ఎందుకంటే లూజ్ అయిపోద్ది పిండి, గారెలు సరిగా రావు. ఇదిగోండి ఇలా ఈజీగా వేయచ్చు, అందుకే నేను ఈ ఫిల్టర్ యూజ్ చేస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట. అంటే వేసిన ఫీలింగ్ ఉండదు, సో చాలా తొందరగా అయిపోతుంది. ఇలా అయితే షేప్ రాదు. చూడండి, నేను అలా ఫిల్టర్తో వేయడం వల్ల ఏంటంటే షేప్ బాగా వస్తుంది. అండ్ అలాగే అంటే మనం చూడంగానే షేప్ అవుట్ వల్ల తినబుద్ధి కాదు. సో ఇలా పెడితే ఏంటంటే చాలా చూడండి, క్వాంటిటీ ఇలా ఉండాలి, చేతికి పట్టుకుంటే మనకు ఒక ముద్దలా రావాలి, అలా వేయాలన్నమాట. సో ఇలా వేసిన తర్వాత ఫస్ట్ అంటే నేను అలా ఇలా రెండు వేస్లో మీకు ట్రై చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ టైం ఒకటేసారి నేను కళాయిలో 4 బూరెలు అనేవి వేసాను అనమాట, మొక్కజొన్న బూరెలు. ఇవి బయట నుంచి తెచ్చామన్నమాట, మా అన్న తెచ్చాడు. సో వాటిని తీసి నేను గింజలు చేసి పక్కన పెట్టి ఉంచాను నిన్న. సో ఇవాళ ఏం చేద్దామని చెప్పి స్నాక్ ఐటెం లాగా ఇది చేశాను. చాలా బాగా అనిపించింది నాకు, ఫస్ట్ టైం నేను కూడా చేయడం, బట్ చాలా బాగా వచ్చాయి. సో నా టిప్స్ మీకు కూడా చెప్దామని చెప్పి నేను వీడియో షేర్ చేస్తున్నాను. సో దీని గురించి మీకు నచ్చకపోయినా లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తాను, రెస్పాండ్ అవుతాను. నా వే ఆఫ్ ప్రాసెస్ అనేది నేను చెప్తాను, నేను ఎలా చేశాను. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే చెప్పేసేయండి. సో ఇలా చేశాను అనమాట. సో ఫస్ట్ అది కాల్ చేశాను అనమాట. చూడండి, ఇందులో వేసినవి హ్యాండ్తో అంటే ఫిల్టర్ యూజ్ చేయకుండా చేసిన షేప్ అవుట్ అవి కనిపిస్తుంది. నేను ఫిల్టర్ యూజ్ చేసిన గారెల వరకు మాత్రము రౌండ్ షేప్ అనేది వస్తుంది అనమాట. సో అందుకనే నేను ఇలా చూపిస్తున్నాను చూడండి, అది షేప్ అవుట్ అయింది ఒకటి. సో అది నేను హ్యాండ్తో డైరెక్ట్గా చేత్తో వేసేసాను, ఫిల్టర్ యూజ్ చేయకుండా. సో ఫిల్టర్ యూజ్ చేయడం వల్ల పర్పస్ అయితే అదే, నాకైతే మంచిగా అనిపించింది ఫిల్టర్ యూజ్ చేస్తే. సో మీకు వద్దు అనుకుంటే అది ఆప్షనల్, అది మీ ఇష్టము. నాకు అనిపించింది కాబట్టి నేను చేశాను. అండ్ అలాగే మనము చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే బెల్లం కదా, సో వెంటనే కలర్ అనేది మనకు చేంజ్ అవుతుంటుంది. సో ఎవ్రీ టైం ప్రతి ఒక్క గారేస్తున్నప్పుడు చేతులు అలా తడుపుకొని ఈ ఫిల్టర్ని ఇలా జస్ట్ ఒక్కసారి తడిపి దాని మీద అది పెడితే మనకి ఇలా వేస్తున్నప్పుడు ఏంటంటే ఈజీగా జారి మనకి కళాయిలో పడుతుంది అనమాట. అదే గట్టిగా ఉందనుకోండి, ఫిల్టర్ తుడవకుండా తడితో తుడవకుండా వేస్తే ఫిల్టర్కి అతుక్కుపోద్ది, మళ్ళీ దానికోసం కష్టపడాలి మనం. అందుకనే ఎవ్రీ టైం ప్రతి ఒక్క గారె పిండి తీసుకునే ముందే మనం చెయ్యి వాటర్లో తడుపుకోవాలి. అందుకే ఆ బౌల్ నిండా వాటర్ పెట్టుకున్నాను. సో అదనమాట. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి, అంతే. నేను చేసిన వే అయితే ఇదే. సో మీకు ఎక్స్ట్రా బెల్లం కావాలి అనుకున్నా దాన్ని బట్టి క్వాంటిటీ అయితే తీసుకోవచ్చు కొలత. నేను 2 చిన్న టీ గ్లాసుల మొక్కజొన్న గింజలకి నేను ఒక ముద్ద బెల్లం తీసుకున్నాను, 250 గ్రాముల బెల్లం తీసుకున్నాను. సో మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే
మీకు మొక్కజొన్న గింజలు పెంచుకోవాలి, స్వీట్నెస్తో పాటు మొక్కజొన్న గింజలు పెంచుకోవాలి. ఎందుకు అంటే ఇంకో గ్లాస్ ఆఫ్ మొక్కజొన్న గింజలు అనేవి తీసుకోవాలి, సీడ్స్. ఎందుకు అంటే అంటే బెల్లం అంటే మనకు కొంచెం జారుడు వస్తుంది కదా, ఎక్కువ బెల్లం వేస్తే పిండి జారినట్టు అయిపోతుంది, ఇలా గట్టిగా రాదనమాట. సో నేను ఇంకో వే ఆఫ్ టైప్ బూరెలు కూడా వేస్తున్నాను. బూరెలు కాదు, ఇది ఇప్పుడు వడలు వేసుకుంటాను చూసారా, మనం మధ్యలో రౌండ్ హోల్ పెట్టేసి, సో ఆ టైప్ కూడా మనం ఇక్కడ వేసుకోవచ్చు. ఫస్ట్ ఏమో నేను హోల్ ఏం లేకుండా వేసాను మధ్యలో, ఇప్పుడేమో హోల్ పెట్టి వడల్లాగా వేస్తున్నాను. సో ఏ షేప్ కావాలో మనం ఆ షేప్ వేసుకోవచ్చు. బట్ ఇదైతే బాగుంటుంది కదా మనకి డైలీ చూసే వే ఏంటంటే వడలు అంటే గారెలు, ఐ మీన్ మినపగారెలు, మినప వడలు అంటారు కదా, సో ఆ టైపు ఈ బూరెల్ని చేశాను అనమాట నేను. అంటే ఇదొక షేప్ అని, జస్ట్ అది ఇది రౌండ్గా వేసుకోవచ్చు అండ్ మధ్యలో హోల్ పెట్టేసుకోవచ్చు, ఇంకా అది మన ఇష్టం కదా. సో మీకు ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు క్లియర్గా మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ కీప్ వాచింగ్ అనూస్ వరల్డ్ తెలుగు ఛానల్. సో ఐమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ వీడియో బికాస్ నాకు మంచిగా అనిపించింది, అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తుంటే లేదంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయమని చెప్పండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఒక్కసారి ఇక్కడ చెక్అవుట్ చేసి రెసిపీని చూడండి, ఇదంతా వడల షేప్ వస్తుంది, అందుకే నేను మళ్ళీ ఈ షేప్ కూడా చూపిద్దామని లాస్ట్లో ఇంకొక వాయ్ అంతా మొత్తం వడల షేప్తో వేసానమాట. బాగా వచ్చాయి అవి కూడా, అది కూడా చూపిద్దామని చెప్పి చేశానమాట. అండ్ అవి తీసుకెళ్ళి నేను ప్లేట్లో పెట్టి మా మమ్మీకి ఇచ్చాను టేస్ట్ చేయమని. ఇదిగో తను తినిందనమాట, తను తింది ఎలా ఉంది అని చెప్పాను ఫస్ట్దే, బాగుంది అనేసి అంది, అది చూపిస్తుంది బాగుంది అని చెప్పి. సో ఇది వడల షేపు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.